ప్రభు పుట్టుకను గురించి బోధిస్తూ ఉండగా ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ఏమి ప్రకాశించిందంట? వెలుగు ప్రకాశించింది. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. అప్పటి వరకు చీకటిలో ఉన్న మనుషులందరి చుట్టూ ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టుకను గురించి ఎప్పుడైతే వారికి బోధించిందో అప్పుడు ఆ మాటలు వాళ్ళు వింటుండగానే వారి చుట్టూ కూడా వెలుగు ప్రకాశించడం అనేది జరిగింది. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక దేని కొరకంటే ఈ లోకం అంతా కూడా దేనితో నింపబడిందంటే చీకటితో నింపబడ్డది. అందుకనే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడు ఈ లోకంలోనికి మాయ అనేది ప్రవేశించిందని రాయబడి ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో వ్యానిటీ అంటారు, తెలుగులో మాయ అని రాయబడి ఉంటుంది. కనుక ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క తప్పిదము వల్ల ఈ భూమి అంతా కూడా చీకటితో నింపబడ్డది. ఈ చీకటితో నింపబడినటువంటి లోకములో మానవులు జీవిస్తున్నారు. మానవులంతా కూడా చీకటి ఆవరించింది. కనుక ఈ చీకటిలో నుండి మానవులను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో యేసు ప్రభు పుట్టుకల గురించి బోధిస్తుండగానే ఆ చీకటిలో ఉన్న మనుషుల చుట్టూ కూడా వెలుగు అనేది ప్రకాశించడం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో కూడా యేసు ప్రభుని మనం అంగీకరించినట్టయితే మన జీవితం కూడా వెలుగుగా మార్చబడుతుంది. యేసు ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకుంటే మన హృదయం అంతా కూడా ఎలా మార్చబడుతుంది? వెలుగుమయముగా మార్చబడుతుంది. అందుకని అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్టయితే, జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగింది. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు అనేది వారి మీద ప్రకాశించినందున వారు దేని నుండి విడుదల పొందారంట? మరణ ఛాయలలో నుండి విడుదల పొందారు. ఆ మరణ ఛాయనే చీకటి. ఏంది చీకటి అంటే ఏంటిది? మరణ ఛాయనే చీకటి. ఎప్పుడైతే యేసు ప్రభు ఉదయించాడో అప్పుడు వారి యొక్క చీకటి నుండి విడుదల పొందారని చెప్తూనే వారి యొక్క మరణ ఛాయ నుండి విడుదల పొందారని చెప్తున్నారు. ఆదాము అవ్వలు చేసిన తప్పు వల్ల మానవునికి ఏం జరిగింది? మరణం అనేది ప్రాప్తించుకున్నాడు. మరణం అనేది మానవుడు పొందుకున్నాడు. ఆ మరణం నుండి తప్పించాలంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి చీకటిని తీసివేశాడు. ఆ చీకటి అంటే ఏంటిది? మరణం. చీకటి అంటే ఏంటిది? మరణం. మరణం నుండి విడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన జీవితంలో కూడా చీకటి అనేది తొలగిపోవాలి. ఆ చీకటి పేరేంటిది? మరణం. ఆ మరణం అనే చీకటి నుండి మనం తప్పించబడాలని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. చీకటి అంటేనే మరణం. మరణం అంటే ఏంటిది? ఇప్పుడు సామాన్యంగా అందరూ భూమి మీద చనిపోతున్నారు, అది కాదు మరణం అంటే. అదేనా? ఏంటిది మరి మరణం అంటే? నరకం నుండి తప్పించబడాలి. ఈ లోకంలో చనిపోతుంది ఏంటంటే అది మరణం కాదు, అది విశ్రాంతి. ఈ జీవితంలో ప్రయాస పడి 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 పొద్దునంతా ప్రయాసపడి రాత్రికి ఎలాగ విశ్రాంతి తీసుకుంటామో ఈ శరీరం కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ప్రయాసపడి ఈ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది సమాధిలో. అది వేరు. ఆ మరణం గురించి కాదు, నరకం అనే మరణం. ఆ నరకం అనే మరణం నుండి మానవుణ్ణి తప్పించు నిమిత్తమై దేవుడి లోకంలో జన్మించి ఉన్నాడు. ఆ మరణం అనే చీకటి మనలో ఉన్నట్టయితే యేసు ప్రభు మనలో జన్మించాలి.
యేసు ప్రభు మనలో జన్మిస్తేనే ఆ పాపం అనే చీకటి మన నుండి దూరం అవుతుంది.